హాయ్ వ్యూవర్స్, అందరికీ మొదటగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా పేరు సంపత్ రేగుంట. మాది మంచిర్యాల డిస్టిక్, తాండూర్ మండల్, కిష్టంపేట్ గ్రామం. నేను లాస్ట్ డిసెంబర్ 2025 నుండి ఛానల్ రన్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మనకు వ్యూవర్స్ ఎక్కువై, ఫాలోయింగ్ ఎక్కువై, సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే, అంటే ఆ లైవ్ స్ట్రీమ్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, అంటే ఏం మాట్లాడాలి, ఏ కంటెంట్ తోటి మాట్లాడాలి అనేది కొద్దిగా డౌట్. సో దాని పర్పస్లోనే ఈరోజు నాకు జరిగిన లైవ్ ఎక్స్పీరియన్స్ తోటి, ఇది ఒక లైవ్ స్ట్రీమింగ్ డెమో అన్నట్టుగా ఈరోజు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ ఈరోజు హనుమాన్ జయంతి అని ఎస్టర్డేనే ప్లాన్ చేసుకున్నా, టెంపుల్కి వెళ్ళాలి అనేసి. సో మరుసటి రోజే డ్యూటీ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను టెంపుల్కి వెళ్దామని. అయితే అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, హ్యాండ్ క్యాష్ ఏం లేకుండే దగ్గర. సో టెంపుల్కి వెళ్ళడానికి కొబ్బరికాయ, అగరబత్తులు, పసుపు, కుంకుమ, ఒక అగ్గిపెట్టె కూడా తీసుకున్నాను షాప్ దగ్గర. తీరా చూస్తే ఫోన్పే అవడం లేదు, బ్యాంక్ ఇష్యూ వస్తుంది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. అసలు నేనేమనుకున్నా ఏం జరుగుతుంది అని ఒక మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోయాను. ఇలా అయిపోయింది ఏంటి అని. సో అక్కడ కిరాణా షాప్ దారుడు, మనం డైలీ కస్టమర్స్ కాబట్టి ఈవినింగ్ ఇచ్చేస్తా అంటే ఓకే అన్నాడు. థ్యాంక్ యూ చెప్పేసి అలా వచ్చేసాను. మళ్ళీ వచ్చి పూల షాప్ కాడ బనానాస్ అండ్ పూలు కొందాం అనుకున్నా, అక్కడ స్కాన్ అవ్వడం లేదు, బ్యాంక్ ఇష్యూ. సో అమ్మకు కూడా చెప్పేశాను ఈవినింగ్ ఇచ్చేస్తా అని, తను కూడా ఓకే అంది. సో ఆ విధంగా టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఇలా అనుకోలే, ఇలా జరుగుతుందని నేను అనుకోలే. వాస్తవానికి నేను ఒక దారిలో ఇలా జరుగుతుంది అనుకున్నా, అది ఇంకో రకంగా జరిగిపోయింది. సో ఇది అండి నా ఎక్స్పీరియన్స్. ప్లీజ్ ఫాలో, లైక్, కామెంట్ అండ్